సీఎం రేవంత్ ప్రకటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు సంబరాల్లో మునిగారు. బీడు భూములకు మళ్లీ జీవం వస్తుందని ఆశగా చూస్తున్నారు. దశాబ్దాల కల తప్పనిసరిగా నెరవేరుతుందని భావిస్తున్నారు. ఇంతకీ ఏమిటా ప్రకటన? హావ్ ఎ లుక్. తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్. పుష్కలమైన సహజ వనరులున్న మౌలిక వసతుల లోపం జిల్లాను వేధించేది. అలాంటి వెనుకబడిన ప్రాంతానికి గోదావరి జలాలు పారించాలని నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సంకల్పించారు. అందులో భాగంగా ప్రస్తుత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మడిహట్టి సమీపంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 38,005 కోట్లుగా అంచనా వేశారు. 16,40,000 ఎకరాలకు సాగునీరు దక్కుతుందని భావించారు. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమ్రంభీం, మంచిర్యాల జిల్లాల్లో 1,50,000 ఎకరాలు పంట పొలాలతో కలకలలాడతాయని రైతులు మురిసిపోయారు. రాజకీయ మార్పులతో ప్రాజెక్టు స్థితిగతులు మారిపోయాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక మాజీ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు తరలించారు. దీంతో రైతన్నల ఆశలు అడియాసలయ్యాయి. మరోసారి దగాపడ్డామని ఆవేదన చెందారు. మరోవైపు ఆర్భాటంగా కట్టిన మేడిగడ్డకు పగుళ్లు ఏర్పడ్డాయి. సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లకు ముప్పు తప్పదని గుర్తించారు. దీంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ తప్పిదాల కారణంగా లక్షలాది మంది రైతులు ఆగమయ్యారు. 1,00,000 కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్ కనీసం 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ప్రాణహిత చేవెళ్ళ ఇక్కడ తుమ్మిడికెళ్ళి ప్రారంభమై హైదరాబాద్ దాకా చేవెళ్ళ వరకు ప్రారంభించిన అప్పుడు వైఎస్ఆర్ ఈ వర్క్ మొత్తం ఆల్మోస్ట్ 70% వర్క్ అయిన తర్వాత ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ రైతులని నిలువున ముంచి తనేం చేశాడంటే దీన్ని కాస్త పేరు చేంజ్ చేసి కాళేశ్వరం పెట్టుకొని తన నీళ్లు తన నిధులు అన్నట్టుగా తనకు తప్ప ఒక రైతుకు కూడా లాభం జరగని వ్యవస్థ. ఈ విషయంలో ఈ ప్రాణహిత చేవెళ్ళ గిట్ట మళ్ళీ సార్ గిట్ట పునర్ప్రారంభిస్తే మా ఆదిలాబాదు, కరీంనగర్, హైదరాబాద్ దాకా చేవెళ్ళ వరకు మళ్ళీ చేరితే దగ్గర 1 కోటి ఎకరాల పంటలు పండుతాయి. దీనివల్ల రైతులు చాలా సంతోషంగా ఉంటారు. సార్ దయచేసి మీకు ఏంటంటే చెప్పేది, ఇన్ని రోజులు ఈ భక్షకుడై దోచుకున్న ఈ కేసీఆర్ని మీరు గద్దదించి మాకెంతో సహాయపడ్డారు. ఈ యొక్క సహాయం కూడా చేస్తే రైతులకు ఎంతో లాభం. కొన్ని తరతరాలుగా మీ పేరు చిరస్థాయిగా నిండిపోతుంది. రేవంత్ అన్న, మీరు ఒక్కటే ఒక సహాయం మాకు, ఇది ఆల్రెడీ అయిందే, రీడిజైన్ పేరుతో మార్చింది కాబట్టి మళ్ళీ మీరు పాతది ఎలా ఉందో అలా 2 పంటలు మాకు ఖచ్చితంగా పండుతాయి సార్. ప్లీజ్ దయచేసి దీన్ని మళ్ళీ మీరు ప్రారంభించి ఏదైతే ఉందో తుమ్మిడేటికెళ్ళి మళ్ళీ హైదరాబాద్ దాకా మంచినీటి సౌకర్యం కానీ మాకు పంటలకు సౌకర్యం కానీ చాలా సౌకర్యంగా ఉంటుంది సార్. దయచేసి ఈసారి మీరు దీని మీద ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ళ శంకుస్థాపన చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఆపి నిలిపేసి కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు మింగేసి కాళేశ్వరం మారే డ్యాము కుంగిపోయింది. దాన్ని ఏమి లేక 1,00,000 కోట్లు మింగేసిండు. ఈ ప్రాణహిత చేవెళ్ళు అయి ఉంటే మాకు 2 పూటలు తిండి దొరుకును. అది కాక మాకు భూములు నష్టపోయినాము. దాని మీద స్పందించి రేవంత్ రెడ్డి స్పందించి మాకు దాన్ని పూర్తి చేస్తే మంచిగా ఉండు, 2 పూటలు తిండి దొరుకు పునఃప్రారంభం చేయాలని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ గుదిబండగా మారుతుందని సాగునీటి నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రాణహిత చేవెళ్ల ఉత్తమమని సూచిస్తున్నారు. అందుకే ఆ ప్రాజెక్టును నిర్మించి తీర్తామని ఇంద్రవెల్లి సభలో స్వయంగా సీఎం రేవంత్ ప్రకటించారు. అన్నదాతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రాణహిత చేవెళ్ల కోసం ప్రత్యేకంగా పనులు చేపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సగానికి పైగా కాల్వల తవ్వకాలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అంతేగాక బెల్లంపల్లి, మంచిర్యాల, సిర్పూరు నియోజకవర్గాల బీడు భూములు సస్యశ్యామలమవుతాయని ఆశిస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ వల్ల మన కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు దాన్ని మార్చి కాళేశ్వరంలో దీన్ని తీసుకెళ్ళి అక్కడ దాన్ని నిలిపారు. అది మా రైతులకు ఎంతో
అన్యాయం జరిగింది. ఇదే ప్రాణహిత ప్రాజెక్టు అయినా మాకు ఇంతవరకు కంప్లీట్ అయి ఉంటే మాది దగ్గర పక్కనే కన్నపల్లి మండలు ఇట్లా వెళ్ళింది. కన్నపల్లి మండలం మాది. మేము ఆ ప్రాజెక్టు అయినా ప్రాణహిత ప్రాజెక్టు అయినా అయి ఉంటే మాకు 2 పంటలు ఇప్పటివరకు మాకు ఎంతో పండేది, అంత చాలా బాగుండేవాళ్ళం. ఈ ప్రాజెక్టు కాకపోవడం వల్ల మేము ఎంతో నష్టపోయామండి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ ప్రాణహిత ప్రాజెక్టు మళ్ళీ ప్రారంభించాలని మేము రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేసుకోవాలనుకుంటున్నామండి. దీన్ని ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని మేము చాలా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అఖిలపక్ష నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.